గారిని తిట్టొచ్చు, మేము తిరిగి వాళ్ళని అడుగుతాం, వాళ్ళని చంపేస్తారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మేము అడిగితే చంపుతారా? ఇలా లైవ్గా మొత్తము మీడియా సాక్షిగా ఇలా లైవ్గా నేను చెప్పింది మరొక్కసారి నిజమైందా కాలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో నెల రోజుల క్రితమే కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ దారి తప్పింది అని నేను చెప్పిన. ఆ రేవంత్ రెడ్డి గారు చేయబట్టి దారి మొత్తం తప్పింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం దారి తప్పింది అంటే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ములాఖాత్ ఉన్నారు అనేది క్లియర్ ఇండికేషన్ కదా ఇది. బండి సంజయ్ గారేమో హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ తనే. ఇలా క్లియర్గా ఇద్దరు కలిసి ఇలా నన్ను చంపాలనుకుంటారు. ఎందుకు? నేను చేసిన తప్పేంటిది? ఇలా బండి సంజయ్ గారిని ఏమడిగినా ఇలా మీరు తిట్టేది తప్పు, మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఒక అమ్మకి పుట్టినరా ఒక నాన్నకి పుట్టినరా అన్నాడు బండి సంజయ్ గారు. అనొచ్చా అండి అట్లా? అది మాట్లాడే భాషనేనా అండి? మేము అనలేమా అండి? కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటాను అంటాడు, అట్లా అనొచ్చా అండి? అది కరెక్టేనా? మేము కూడా రిటర్న్ అడిగినాము, మాకు కూడా నువ్వు తంబాకు తింటున్నావు కాబట్టి అలా డ్రగ్స్ తీసుకొని తిన్నావు కాబట్టి సైడ్ ఎఫెక్ట్తో మీ ఎంటికలు ఊసిపోయినాయి అని మేము కూడా అన్నాం. మరి నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మా నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతాం కదా. మీరు ఈ సబ్జెక్ట్ ఏంటిది? ఈడ లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పుతుందనేది కేటీఆర్ గారు చెప్పారు, దాని మీద మాట్లాడు. ఇలా హోమ్ మినిస్టర్గా నువ్వు ఉన్నావు బండి సంజయ్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటిదాకా ఈ షూటింగ్ ఇన్సిడెంట్ అయి 4 రోజులు అయింది, ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? దాని మీద ఏమైతుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలే? ఎంత టూ మచ్ ఇది చాలా చాలా టూ మచ్. ఇలా దౌర్జన్యం చేయడము, ఇలా ఏదో అధికారం ఉంది కదా అన్న విర్ర వీగడము, ఇలా దీనికి వత్తాసు వలుకుతున్న పోలీస్ వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు. నేను ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందని నేను చెప్పిన. ఇదే మీ సాక్ష్యం, దీనికంటే ఎక్కువ నేను చెప్పలేను. మొన్న ఫైరింగ్ అయింది 5వ తారీఖుకి మళ్ళా గన్లతోని మొన్న ఒక న్యాయవాదిని బెదిరించిండ్రు గన్లతోని. ఇవాళ మళ్ళా నన్ను చంపే ప్రయత్నం చేశారు. లైవ్గా మీరే చూసుకోరు కదా అన్నీ. ఇక లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా వాళ్ళే ఆలోచన చేయాలి. ఇలా ప్రజలకి మొత్తం గాలికి ఇచ్చిపెట్టేసి ఇలా పంటలు మొత్తం కూడా కొంటలేరు, ఆ పంటలన్నీ కూడా కొంటా ఎట్టేటో బీకింది. ఇది చాలా టూ మచ్. ఇట్లాంటి దాడి చేయడం అనేది చాలా చాలా అన్యాయము. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మొత్తం ఇవాళ రౌడీ షీటర్లు వచ్చిన వాళ్ళందరూ బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని మొత్తము కరీంనగర్లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించిర్రు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద దాడి చేసిన వాళ్ళందరి మీద, నా మీదే కాదు నా మీతో పాటు పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. ఆ పోలీస్ వాళ్ళ మీద కూడా దాడి చేసిర్రు. వాళ్ళకి రక్తాలు వచ్చినాయి. ఎట్టు పరిస్థితిలో అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది వచ్చిన వాళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వారిని రిమాండ్కి కూడా పంపాల్సిన అవసరం ఉన్నది. ఇలా చేయకపోతే మీరు 307 కూడా చేయకపోతే ఇక దీనికంటే టూ మచ్ ఏది ఉండదు. ఈ విధంగా వీళ్ళు దాడులు చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. ఇది ఏం పద్ధతి? మీరు వరుసగా రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా మీరు కూడా వివరించాల్సి ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. రమణ గారు, నేను రెచ్చగొట్టినట్టు నువ్వు చూపిస్తే నా ముక్కు భూమికి రాకి కరీంనగర్ అనే క్షమాపణ చెప్తాను. బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాతనే మేము మాట్లాడినాం. బండి సంజయ్ గారు మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గలీజ్ మాటలు తిట్టినాకనే మేమన్నాం. ఏమన్నాం? నేను అన్నది కూడా రెచ్చగొట్టలే కదా. నేనేమన్నా, నువ్వు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు నువ్వు ఏంటిది, నువ్వు ఒక్కసారి గెలిచినావు అంటే మా కేటీఆర్ గారు 5 సార్లు సిరిసిల్లాలో గెలిచిన ఎమ్మెల్యే ఓటమి ఒక్కసారి కూడా ఓడిపోలే కేటీఆర్ గారు అన్న. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నువ్వు ఓడిపోయినా ఒక్కసారి ఎమ్మెల్యే గెలవలే మా కమలాకర్ చెట్ల. నిజమే కదా? అది నిజమేనా కదా? నేను అన్నది ఏదైనా అబద్ధం ఉందా? మా కేటీఆర్ గారు ఈ భారతదేశంలోనే తెలంగాణలో ఒక అద్భుతమైన చూపించాలని మ్యాప్లో చూసి పెట్టిన నాయకుడు మా కేసీఆర్ నాయకత్వంలో మా కేటీఆర్ గారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఏ సభ మేము అడుగుతున్నాం. 100కి 100% ఒక హోమ్ మినిస్టర్ ఇంటి నుంచి 100 మంది బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని బండి సంజయ్ గారు ఇంటి మీద నుంచి వచ్చి ఈ విధంగా దాడులు చేపిస్తే అధికారం ఉన్నామని ఎమ్మెల్యే, ఇది అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఈ అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ఈ కరీంనగర్ సిపి గారికి ఇక్కడ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాపాడే బాధ్యత లేదా? ఓ రక్షణ లేదా? నేను ఒక ఎమ్మెల్యేని గల 100% మా నాయకత్వంకి మాట్లాడతాము. వాళ్ళు పిచ్చోళ్ళక్క చేస్తే మేము పిచ్చోళ్ళక్క చేయము.
మేము ఒక బాధ్యత కలగా నాయకుల బాధ్యత కలగా ఉన్నాం. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో చేస్తూ ఉన్నారు. వాళ్ళు దమ్ముంటే అడగాలి, దమ్ముంటే చర్చ పెట్టాలి. వాళ్ళు ఏదైనా చర్చ పెట్టుర్రి. ఇవాళ నేను ఏమడిగినా నీకు